ఆయన కొరకే జీవించాలి అని నిర్ణయించుకున్నారా? ఇక పాపపు జీవితం చాలు, నా ప్రభుత్వం నడవాలని ఎవరు తీర్మానం చేసుకున్నా ఆ తీర్మానం చేసిన వారిని దేవుడు చూస్తుంటాడు, సాతాను చూస్తుంటాడు. సాతాను ఆలోచన ఏమిటో తెలుసా? అద్దరికి వెళ్లకుండా నేను వీరిని ఆపాలి, అద్దరికి వెళ్లకుండా వీడి జీవితంతో నేను ఆటలాడాలి అంటూ వాడు తుఫానులు కలుగ చేస్తాడు, మరో సంఘటన కలుగ చేస్తూనే ఉంటాడు. మీకు తేటగా చెప్పగలిగిన మాట, ఎవరు నిక్కచ్చైన గింజలాగా ఉంటారో, ప్రభు కొరకు బ్రతకాలని ఎవరైతే రోషంగా ఉంటారో, ప్రభు కొరకు నేను ఆఖరి వరకు జీవించాలని తీర్మానం చేస్తారో వాళ్ళకే తుఫానులు ఎక్కువ వస్తాయి, వాళ్ళకే కష్టాలు ఎక్కువ వస్తాయి, వాళ్ళకే నిందలు ఎక్కువ వస్తాయి, వాళ్ళకే సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కారణం, ప్రభువుని నమ్మాం కనుక మన కర్మలా కాలిపోయింది అనుకోవడానికి కాదు, నీ జీవితంలో ఒక పాఠమైన నేర్పాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున కొంతమంది కష్టాలు వస్తుంటే కొంతమంది సుఖంగా బ్రతుకుతుంటారు. సుఖంగా బతికారు కనుక వాళ్ళు భక్తులని, కష్టాలు ఎక్కువ వచ్చాయని మీరు భక్తిని అనుకోకూడదు. నేను ఆయనను వెంబడించాలని తీర్మానం చేసుకున్నాను కనుక నా జీవితంలో అద్దరికి వెళ్ళేదాకా తుఫానులు ఉంటాయి, రేపు చేరేంత వరకు సమస్యలు ఉంటానే ఉంటాయి అంటూ నీ మనసులో పెట్టుకుని అడుగులు వేయడం మొదలు పెట్టాలి.